ఇప్పుడు అమ్మాయికి రాజు కాదండి, ఎవరైనా సరే తన రిక్వైర్మెంట్స్ రీచ్ అయ్యే అబ్బాయి అయితే చాలు. అప్పుడు అబ్బాయిలు తన కలల రాకుమారిని చూసి ఇలా కలవరపడి పాడుకునేవారండి. ఇలా అప్పట్లో అబ్బాయి కలవరమైతే ఇప్పుడు మాత్రం ప్రేమ పిచ్చిగా మారి ఉరకలేస్తోంది. అదేంటో చూడండి. అలా కలవరపడ్డ అబ్బాయి తన ప్రేయస్ని ఎలా ఆట పట్టిస్తున్నాడో అప్పుడు ఆ అమ్మాయి తప్పించుకోవటానికి పాడే పాటలేంటో చూడండి. ప్రెజెంట్ ట్రెండ్ అమ్మాయిలు చాలా స్మార్ట్ అండి. అలా తన వెంట అబ్బాయి పడితే చాలు, తను ఎంత సిన్సియరో చెక్ చేసి ఆ ఫీల్ని ఎంతో చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ రోజుల్లో ప్రేమలో ఎలా పడేవారో, ఆ ప్రేమని ఎలా తెలుపుకునేవారో చూడండి.
లవ్ ప్రపోజల్స్కి భాష పరిమితమే కాదండి. అప్పటి ఆ ప్రేమ ప్రయాణాలలో ఎన్నో కోపాలు తాపాలు, కానీ ఎప్పుడు మెప్పించే పని మాత్రం అబ్బాయిలకేనండి. ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియకానుక. ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం. మరి ఇప్పటి లవ్ జర్నీలో ఎవరికైనా కోపం రావచ్చు. సో అమ్మాయిలు సారీ చెప్పడానికి ఏమి వెనకాడరు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పెళ్ళంటే అందరికీ ఓ పెద్ద పండగ. సరదాగా ఎంతో ఆనందంగా ఇరువైపుల వారు జరుపుకునే సంబరం పెళ్ళండి.